ఇవన్నీ దీంట్లో ఉంటాయని ఆ వేదిమానం చేసి ఆ వేదిని నిర్మించుకుంటారు. అట్లానే యూపాన్ని కూడా అక్కడ చెక్కి ఆ యూపాన్ని తయారు యూపస్తంభం అది 3వ రోజు. 4వ రోజు వచ్చేసరికి అగ్నిశోమీయ యాగం. ఈ అగ్నిశోమీయ యాగం ఎందుకంటే ఎవరైతే 3 తరాలు వాళ్ళు ఈ అగ్నిశోమీయ చేస్తే కానీ సోమయాగం చేయడానికి అర్హత రాదు ఎవరికైనా. ఈ అగ్నిశోమీయ అంటే అగ్ని సోముడు ఇద్దరిని కలిపిన దేవతే అగ్నిశోమీయ. ఇక్కడ ఎట్లయితే మనం ఈ రకరకాల వ్యాధులకి ఈ మాలిక్యూల్స్ డిఫరెంట్ కాంబినేషన్లో మాలిక్యూల్ వేసి కెమిస్ట్రీలో చేస్తారు. అట్లానే ఇక్కడ కొన్ని రుగ్మతలకి ఈ రకరకాల దేవతలను కలుపుతారు. ఇంద్రాగ్ని, అగ్నిశోమీయ, ఇంద్రావరుణు, ఇట్లా ఇద్దరు కాంబినేషన్, ఇద్దరు కానీ ముగ్గురు కానీ నలుగురు కానీ దేవతలను అందరినీ కాంబినేషన్లో వస్తే కానీ ఏదైతే ఆ ఇష్టి కానీ ఆ యాగం కానీ చేస్తాం దాని యొక్క ప్రయోజకత్వం మనం పొందడం కోసం ఋషులు ఏర్పరిచిన ఈ విధానమే ఇది ఈ అగ్నిశోమి. ఈ అగ్నిశోమిలో ముఖ్యంగా అగ్ని సోముడు ఇద్దరు ప్రధాన దేవత. ఆ రోజున ఆ యాగం చేసిన తర్వాత వసతి వరి అని ఒక బిందెతో నీళ్లు పట్టుకుంటారు, సమంతరంగా పట్టుకుని వచ్చి దాన్ని జాగ్రత్తగా అంతర్వేదిలో జాగ్రత్త పడతారు. ఈ నీళ్లు ఎందుకంటే మరునాడు మనం చేయబోయే సోమయాగానికి ఈ నీళ్లు వాడుకోవాలి, అంటే ఒకరోజు దాన్ని నిద్ర చేయించాలని దాని అర్థం అనిపించింది. తర్వాత అక్కడి నుంచి ఆ మర్నాడు శుత్య అంటారు, శుత్యయాగం. ఆ శుత్యయాగం రోజున అంటే చివరి రోజు అంటే 5వ రోజున ఆ రోజు సోమయాగం అనేది అక్కడి నుంచి మొదలవుతుంది. అంటే మొదటి 4 రోజులు మనకు ముందుగా ఈ ప్రిపరేటరీ వర్క్ అన్నట్లు మనం ఈ దేవతలను సోమం ఆవిర్భాగం ఇచ్చి ఆ దేవతలను సాటిస్ఫై చేయాలంటే ముందు ఈ ప్రిపరేటరీ వర్క్ చేస్తే కానీ ఈ అర్హత సంపాదించాలి. మన శివుడికి మహాన్యాసం చెప్పినట్టు అదే పద్ధతి. తర్వాత సోమయాగంలో పొద్దున్నే బహిష్పవమానం చేస్తారు. ఈ బహిష్పవమానం ఏంటంటే మామూలుగా దేవతలకి కూడా వాళ్ళకి అశ్విని దేవతలు వాళ్ళకి డాక్టర్లు. ఈ అశ్విని దేవతలు ఏమవుతారంటే ఈ డాక్టర్లు వీళ్ళకి మామూలుగా అందరితో మిగతా దేవతలందరితో పాటు వీళ్ళకి హవిర్భాగం ఇవ్వాల ఒక వేరే కారణం ద్వారా ఇవ్వకపోతే వాళ్ళు అలిగి సరే మీరు మాకు హవిర్భాగాలు ఇవ్వలేదు కదా సరే అని వాళ్ళు వైద్యం చేయడం మానేశారు. అప్పుడు పరాత్పరుడు సరే ఒక సంధి మార్గం కుదిరించి నాయన మీకు ఇవ్వకపోవటం వేరే కారణమేం లేదని చెప్పి ఈ మొట్టమొదటి సోమయాగం మొట్టమొదటి ప్రక్రియ బహిష్పవమానం అంటారు. ఆ బహిష్పవమానంలో కలశం నిండా నీళ్లు తీసుకుని సామవేదంతో ఈ అశ్విని దేవతలకి ఆ రుక్కులతో వాటిని ఆహ్వానించి అందులో ఈ అశ్విని దేవతల యొక్క ప్రసాదాన్ని అందులో అక్కడ సామాన్లు పడతారా? సామ యొక్క రుక్కులతో ఆ చేసిన తర్వాత ఏదైతే ఆ జలం ఉందో ఆ జలాన్ని అందరి మీద ప్రోక్షించి ఆ జలం తీర్థంగా ఇస్తారు. దీనివల్ల ఏమవుతుందంటే అశ్విని దేవతల యొక్క అనుగ్రహం అందరికీ దక్కాలని దాని యొక్క భావన అన్నమాట. అదైన తర్వాత మిగతాది మనం ఏదైతే సోమయాగానికి అనేక దేవతల యొక్క ఆహ్వానం చేసి ఆహ్వానానికి వాటిని గ్రహాలు అంటారు. గ్రహం అంటే ఒక చెక్క పాత్రలో ఒక్కొక్క దేవతకి సంబంధించిన ఆవాహన చేసి ఆ సోమరసాన్ని అందులో దంచి పెట్టిన సోమరసాన్ని అందులో పెట్టి ఈ లోపల ఏం చేస్తారంటే ఇంకా మిగతా యాగాలన్నీ చేస్తూ ఉన్నప్పుడు ఒక్కొక్క యాగానికి అంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్ అగ్నికి ఒక ఇది మరుత్తులు, విశ్వయ దేవతలు, ఇట్లా రకరకాల దేవతలందరినీ ఆహ్వానించేటప్పుడు ఆ సామవేదంలో ఉన్న 4 ఋతుకులు సామాన్ని పాడుతూ సామగానం చేస్తారు. చేసినందువల్ల ఆ దేవతలు సంతుష్టై ఆ ప్రదేశానికి వస్తారు. రాగానే రుక్కుల ద్వారా వాళ్ళని ఆవాహన చేసి వాళ్ళని అదంటే రుక్కులు అంటే శస్త్రం అన్నమాట. ఈ శస్త్రాలు అంటారు కదండి. ఈ శస్త్రాన్ని అనుసంధానం చేయగానే ఈ యజుర్వేదైన ఈ అధ్వర్యుడు వెళ్ళి ఆ సోమరసాన్ని ఏదైతే ముందు గ్రహించి పెట్టి ఉంచారు అవి తీసుకెళ్ళి ఉత్తర వేదిలో హోమం చేస్తాడు. దాని ద్వారా యజమాని అప్పుడు ఆ హోమం అవగానే యజమాని త్యాగం చెప్తాడు. అయ్యా చాలా సంతోషం, వాడు సామగానం చేశారు, వీళ్ళేమో మీకు సంధించారు, ఇతనేమో హోమం చేశాడు, కాబట్టి ఇది
ఇది త్యాగం అంటారు. అంటే ఇది నేను ఈ యొక్క ఏదైతే హోమం చేశారో దీని యొక్క ఫలితాన్ని నేను మొత్తం ఈ లోకానికి అందరికీ అందిస్తున్నాను అని ఆ త్యాగం చెప్తాడు. ఇట్లా యజమాని చెప్తాడు. అంటే ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే మామూలుగా యజ్ఞాలను కీర్తి ప్రతిష్టల కోసం చేసేవి కావు. యజ్ఞాలు కేవలం యజ్ఞాహ కళ్యాణ హేతవ, లోక కళ్యాణం కోసే చేసే యజ్ఞాలే. ఇందులో యజమాని కేవలం నిమిత్త మాత్రుడు మాత్రమే. ఇతను కేవలం సంకల్పం చేసేటప్పుడు కూడా పరమేశ్వరం ఉద్దిష్ట పరమేశ్వర ప్రీత్యర్థం అని చెప్తాడు. అంతే తప్ప నా గోత్ర ప్రార్థన అంటే నా పలానా పేరు గలవాడిని, నాకేదో స్వర్గం కావాలి, లేకపోతే ఫలానా ఐశ్వర్యం కావాలి చేసేవి కావు యజ్ఞాలు. కేవలం పరమేశ్వర ఉద్దిష్ట పరమేశ్వరుడికి ఇష్టమైంది ఏది యజ్ఞం. కాబట్టి ఆ పరమేశ్వర ప్రీత్యర్థం అని సంకల్పం చేసి యజ్ఞం చేస్తాడు. అట్లా ఆ తర్వాత అంతా అయిన తర్వాత ఏతత్ఫలం శ్రీ పరమేశ్వర అర్పణమస్తు. చివరికి అంతా యజ్ఞం అంతా అయిన తర్వాత ఈ ఫలం అంతా పరమేశ్వరుడికి అర్పడిస్తాడు. అంటే భావన ఏమిటి? మనం ఏ కార్యక్రమం చేసినా భగవద్గీతలో భగవంతుడు చెప్పినట్టు నిష్కామ యజ్ఞం అనేది ఈ యజ్ఞాల యొక్క ప్రధాన ఉద్దేశం. దానివల్ల ఏమవుతుందంటే మనం చేయడం మన కర్తవ్యం, ఫలితం ఇవ్వడానికి భగవంతుడు నిర్ణయిస్తాడు. మనకి ఎంత యోగ్యత ఉందో, మనకి ఎంత అర్థం ఉందో దాని ప్రకారమే మనం ఈ కర్మ యొక్క ఫలితాన్ని అనుభవిస్తాం. ఈ 18 మంది ఋత్విక్కులు ఉన్నారు కదా, వీళ్ళందరూ కూడా 4 గణాలు కదా, వాడి గురించి ఒకసారి. నలుగురు అంటే ఒక్కొక్కటి అద్ధర్యం ప్రస్థాతార ఉన్నేతారం నేష్టార ఉన్నేతారం. ఈ నలుగురు అద్ధర్యుడు, ప్రస్థాత, నేష్ట, ఉన్నేత, ఈ నలుగురు అద్ధర్యగణం. వీళ్ళు ముఖ్యంగా యజుర్వేదీయ సంబంధమైన యాగాలకి వాటికన్నిటికీ వీళ్ళు ఆ మంత్రాలను వాడి వీళ్ళ యొక్క ప్రక్రియ చేస్తారు. అట్లానే బ్రాహ్మణాచవంశన ఆగ్నేధ్రం పోతృతమితి బ్రహ్మాణం అంటే బ్రహ్మ. తర్వాత అట్లానే బ్రాహ్మణాచవంశ, ఆగ్నేధ్రుడు, పోత, ఈ నలుగురు బ్రహ్మగణం అంటే వీళ్ళు బేసికల్గా వీళ్ళకు కూడా మంత్రాలు అవి ఉంటాయి, కానీ ఓవరాల్గా వీళ్ళు చెప్తే కానీ ముందుకు వెళ్ళదు ఇది అన్నట్లు బ్రహ్మగణం. తర్వాత హోతారం, ప్రశాస్తారం, అచ్చావాకం, తర్వాత గ్రావస్థుతు, వీళ్ళు నలుగురు హోతృగణం. వాళ్ళు ఋగ్వేద శాస్త్రాలు చెప్తారు. ఋగ్వేదులు ఎక్కువగా ఋగ్వేదులు. వీళ్ళ ఏంటంటే ఆ ఋక్కులు అంటే ఋగ్వేదంలో ఉన్న ఋక్కుల్ని శస్త్ర రూపంలో అనుసంధానించి భగవంతుడికి కీర్తన చేస్తే ఆ ప్రకారం భగవంతుడు ఆ శస్త్రాలు అంటారు. మనం మామూలుగా ఇప్పుడు అగ్ని, బ్రహ్మాస్ ఇట్లా అంటారు. ఇవన్నీ కూడా బేసికల్గా దాని నుంచి డెరైవ్ అయ్యి వచ్చినవి ఇవి కూడా. అలానే సామవేదులు నలుగురు. వాళ్ళు ఏంటంటే ఒకడు ఉద్గాత, ప్రస్తోత, ప్రతిహర్త, సుబ్రహ్మణ్యం. వీళ్ళు నలుగురు సామగానం చేసి ఆ భగవంతుడిని మెప్పించి ఆయన్ని ఎక్కడో ఉన్న భగవంతుడిని తీసుకొని వచ్చి ఇక్కడ మన దగ్గరికి భూతలానికి చేర్చే బాధ్యత వాళ్ళకు. ఇందులో ఈ సుబ్రహ్మణ్యం అనే సుబ్రహ్మణ్య ఆహ్వానం చేస్తారు కదా. సుబ్రహ్మణ్యం అనే ఇతని యజ్ఞరక్షకుడు. ఇతను ఏం చేస్తాడంటే ప్రతి ప్రవర్గలో ఉన్న ఆ మొత్తం చాలా 4 రోజుల పాటు, మొదటి రోజు దీక్ష అయిపోతుంది, కానీ తర్వాత మిగతా 4 రోజుల పాటు ఆయన సుబ్రహ్మణ్య ఆహ్వానం అని 2 పూట్లా చేస్తాడు ప్రవర్గ్యగానే. ఏమిటి దాని ఉద్దేశం ఏంటంటే సాక్షాత్తు ఇంద్రాగచ్చ, హరివ ఆగచ్చ, మేధాతిథేర్మేష ఇట్లా మంత్రాలతో ఆ దేవతలను ఆహ్వానిస్తాడు. సుబ్రహ్మణ్యుడు అంటే ఇంద్రాగచ్చ అంటే ఇక్కడ ఇంద్రుడు అంటే మనం మామూలుగా లౌక్యంలో అనుకునే ఇంద్రుడు కాదు. ఇంద్రుడు అనేవాడు దేవతల యొక్క రాజు. అది మనం అనుకునే మామూలుగా పురాణాల్లో ఏదో ఆయన సహస్రాక్షుడు ఇటువంటి ఈయన కాదు ఇంద్రుడు. ఇంద్ర శబ్దానికి అర్థం ఏంటంటే ఆయన దేవతల యొక్క రాజు, అధిపతి. ఆయన సుబ్రహ్మణ్యుడు అనే అంత మనం అనుకునే ఈ సుబ్రహ్మణ్య స్వామి ఓ రకంగా దాన్ని కూడా భావన చేయొచ్చు. కారణం ఏంటంటే సుబ్రహ్మణ్యం అంటేనే రక్షకుడు, దేవతల యొక్క రాజు ఎవరు? సుబ్రహ్మణ్యుడే కదా. అలానే ఈయన కూడా ఆ సుబ్రహ్మణ్యం ఆ రకంగా కూడా మనం అన్వయించుకోవచ్చు. బేసికల్గా ఇంజూట్ ఏంటంటే ఈయన యజ్ఞాలకి రక్షకుడు అని. ఈయన ఆ సుబ్రహ్మణ్యం ఆహ్వానించడం ద్వారా ఈ యజ్ఞానికి ఒక రకమైన రక్షణ నేను కల్పిస్తున్నానని ప్రకటితమవుతాడు రాక్షసులకు. ఏ మంత్రాలు పడతారు సుబ్రహ్మణ్య ఆహ్వానానికి? సుబ్రహ్మణ్యం ఇంద్ర గచ్చ, హరివా గచ్చ, ఇది సామగానంలో చేస్తారు వాడు. తర్వాత వీళ్ళు ఈ సుబ్రహ్మణ్యం ఇతను ఇదైన తర్వాత దీనివల్ల ఏంటంటే 2 రకాలు. ఒకటి మనకి ఏదైనా ఈ సుబ్రహ్మణ్య ఆహ్వానం చేయడం వల్ల ఈ పితృదోషాలు, సంతాన దోషాలు, అలానే అనారోగ్య దోషాలు ఇవన్నీ ఉంటే కూడా ఆ సుబ్రహ్మణ్యుడు మామూలుగా ఎలాగైతే మనం
శివసుతుడైన సుబ్రహ్మణ్యుని ఆరాధిస్తామో అంత ఫలితం ఇక్కడ మనకి అన్వయించుకోవచ్చు. కానీ అసలు శివసూతుడైన పురాణాల్లో చెప్పి ఆ సుబ్రహ్మణ్యుడైనా లేకపోతే వేదిక దేవత అయినా? ఈయన వేదిక దేవత అయితే మనం ఆ రకంగా కూడా అనుకోవచ్చు. ఎందుకంటే సుబ్రహ్మణ్యం అనేది అది ఆయన రక్షకుడేగా, అక్కడ దేవతా నాయకుడేగా అనేది. అలా అందుకోసం ఇక్కడ కూడా అదే భావనతోనే ఆయన్ని ఆరాధిస్తూ ఉంటారు. ఎందుకంటే ఆయన దేవతానాది ఇప్పుడు రకరకాల పేర్లు ఒక్కొక్క సందర్భాల్లో వచ్చినవే, కానీ ఇప్పుడు మామూలుగా ఆలోచిస్తూ ఉంటే బ్రహ్మ అన్నాడు అనుకోండి, బ్రహ్మ అనేక మంది బ్రహ్మలు మారుతూ ఉంటారని కదా ప్రశస్తి. బ్రహ్మ అనేది ఒక రోల్, ఆధికారిక స్థానం. అట్లానే ఈ సుబ్రహ్మణ్యం అనేది ఒక ఆధికారిక స్థానం. ఈయన యొక్క బాధ్యత ఏంటంటే యజ్ఞరక్షకుడు. అలాగే మన తద్దినాల్లోనేమో శ్రాద్ధ దర్శక మహావిష్ణు స్థానం అంటాం కదా, మహావిష్ణు స్థానం అంటాం. అలాగే ఇది కూడా గొప్ప స్థానం. ఇది సుబ్రహ్మణ్య ఆహ్వానం చేసుకున్న తర్వాత సరే ఇది అయిన తర్వాత ఈ యాగాలు ఇట్లా 3 సవనాలు ఉంటాయి. ప్రాతఃసవనం, మాధ్యాహ్న సవనం, తృతీయ సవనం. ఈ తృతీయ సవనంలో చివరిలో అక్కడ సౌమ్య యాగం అని ఒకటి యాగం చేస్తారు. అదేంటంటే ఒక మామూలుగా అన్నాన్ని సమంత్రకంగా అందులో అన్నం వండి దాంట్లో మన ఆవు నెయ్యి పోసి దాన్ని ఋగ్వేద సామవేద మంత్రాలతో దాన్ని అభిమంత్రించి అది ప్రసాదంగా పెడతారు అందరికి. ఈ ప్రసాదమే మనం పూర్వకాలంలో రామాయణంలో దశరథ మహారాజు పుత్రకామేష్టి చేస్తే అందులోంచి అగ్నిహోత్రుడు ఉద్భవించి పాయసం ఇచ్చారే, అదే ఇక్కడ కూడా ఇదే తంతు ఇక్కడ కూడా జరిగేది. ఈ చేయడం ద్వారా ఏమవుతుందంటే అందరికీ మామూలుగా ఎక్కువగా దాన్ని మామూలుగా జనరల్గా మనం ఏమంటామంటే పుత్ర సంతానం అంటే సంతానం లేని వాళ్ళకి ఈ ప్రసాదం తీసుకున్నందువల్ల సంతానం కలుగుతుంది అని మనం అంటాం. అదొకటే కాకుండా దీనివల్ల కూడా మనం ఇందాక చెప్పినట్టు సుబ్రహ్మణ్యం యొక్క ఆహ్వానం ఎలా అయితే చేసి ఆ ప్రసాదం తీసుకుంటే మనకున్న మానసిక దైహిక రుగ్మతలు ఎలా పోతాయో ఈ యొక్క సౌమ్య చెరువు ప్రసాదం తీసుకున్నందువల్ల కూడా అటువంటి రుగ్మతలు పోతాయి. యజ్ఞప్రసాదం అంటారు. యజ్ఞప్రసాదం అంటే ఏమిటి? యజ్ఞప్రసాదం అంటే యజ్ఞంలో ఆవిర్భాగాలు సమర్పించంగా మిగిలినవే యజ్ఞప్రసాదం. ఆ యజ్ఞప్రసాదం ఇక్కడ ప్రత్యక్షంగా హోమం చేయంగా మిగిలిన అదే యజ్ఞప్రసాదం. అలా అది కూడా అనుకోవచ్చు. రెండవది మూడవది యజ్ఞం చేసిన తర్వాత అనేక మంది మామూలుగా కుల మత ప్రాంత భేదాలు లేకుండా వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు చేస్తారు. అది యజ్ఞశిష్టాసనం. మన భగవద్గీతలో పరమాత్మ చెప్పినట్టు యజ్ఞశిష్టాసన సంతో ఉన్నారే, ఆ యజ్ఞంలో చెయ్యంగా మిగిలిన ఆ ద్రవ్యమే యజ్ఞశిష్టాసనం. అది అయితే పితృశేషం లాగా అక్కడ అంతే కదా. అక్కడ అంతే. చేసినందువల్ల ఏమవుతుందంటే సర్వపాపైర్ విముచ్యతే, మనం చేసిన పాపాలన్నీ తెలియక చేసిన పాపాలన్నీ పోతాయని భావన. అందువల్ల యజ్ఞాల్లో ఉపయోగించే ఏ రకంగా అయినా సరే మనం అక్కడ తీసుకున్న ప్రసాదమే యజ్ఞశిష్టాసనం ఉంటుంది. ఇంకే మామూలుగా కూడా చెప్పారు, యాచే క్షౌత్రియస్య అన్నం. సంవత్సరంలో ఒకసారన్నా అడిగి ఈ వైశ్వదైవం చేసే మహానుభావుల ఇళ్ళకి వెళ్ళి అక్కడ భోజనం చేస్తే మనం చేసిన పాపాలన్నింటినీ మనం నిర్మూలించుకోవచ్చు. తద్వారా మన యొక్క సంఘం, మన యొక్క దేశం అవన్నీ బాగుపడతాయని. అంటే ప్రతి యజ్ఞంలో కూడా సుబ్రహ్మణ్య ఆహ్వానం ప్రతిరోజు ఉంటుందా? ఉంటుంది. సుబ్రహ్మణ్య ఆహ్వానం ప్రతి యజ్ఞంలో అంటే ప్రవర్గి ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడల్లా సుబ్రహ్మణ్య ఆహ్వానం ఉంటుంది. అది ఉదయం చేస్తారా, మధ్యాహ్నం చేస్తారా? ఉదయం సాయంకాలం 2 పూట్లా చేస్తారు. 2 పూట చేస్తారు. అంటే యజ్ఞాలను బట్టి మారుతూ ఉంటుంది. మామూలుగా 5 రోజుల అగ్నిష్టోమంలో వచ్చేసరికి మనకి 2వ రోజు, 3వ రోజు, 4వ రోజు 2 పూట్లా జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఆ సుబ్రహ్మణ్య ఆహ్వానానికి అరుణంలో ఉన్న సుబ్రహ్మణ్య ఉంది, అదే మంత్రాన్ని సామవేదులకి వాళ్ళ యొక్క గానంలో చేస్తారు. సామగానంతో చెప్తారు. మన మంత్రం ఇది, వాళ్ళ మంత్రం సామగానంలో ఉంటుంది. కానీ సుబ్రహ్మణ్య ఆహ్వానం సామగానంగానే చెప్తారు కదా. సామగానంగానే చెప్పాలి. ఇది మనం పారాయణ చేసుకోవడానికి, లేకపోతే మన సుబ్రహ్మణ్యం యొక్క అరుణంలో ఉన్న సుబ్రహ్మణ్య మంత్రం మనకు సుబ్రహ్మణ్య అనుగ్రహం పొందడం కోసం చేసుకునేది ఇది. అక్కడేమో సామగానం ద్వారా వాడు చేసి అక్కడ ప్రసాదం ఇచ్చేది వాడిది. రెండు సమానమే. అదే మీరు దశేష్టి పౌర్ణమాసేష్టిలో చేసేదేమో ప్రసాదం పురోడాశం.
పురోడాశం అంటే ఏంటంటే అది హవిర్భాగం. భగవంతుడికి ఇష్టమైంది ఏమిటంటే మనం బియ్య పిండి చేసి దాన్ని సమంత్రకంగా గ్రహించి దాన్ని అగ్నిలో ఒక భాండీలో పెట్టి వేయించి దాని మీద వేడి నీళ్లు పోసి దాన్ని ఉడకబెట్టి ఉండగా తయారు చేసి దాన్ని అగ్నితప్తం చేసి ఆ తర్వాత దాంట్లో కొంత భాగాన్ని భగవంతుడికి నివేదన చేసి హవిర్భాగం వేసి ఆ హవిర్భాగాన్ని సమర్పించి మిగతా శేషాన్ని సమంత్రకంగా ఋత్విక్కులు తర్వాత మిగతా భక్తులందరూ తీసుకోవడం పురోడాశం. ఇదే మామూలుగా మనం నిత్యం దేవతార్చన చేసుకున్న తర్వాత మనం ఎట్లయితే మహానివేదన సమర్పించి భగవంతుడికి ఏదైతే మనం తినబోతున్నామో దాన్ని నివేదన పెట్టి దాన్నే కదా మనం భుజించాల్సింది. అలానే ఇది కూడా ఆ పురోడాశాన్ని అక్కడ నివేదించి పెట్టి ఆ తర్వాత అక్కడి నుంచి దాన్ని మనం భుజించినందువల్ల మనగా భగవంతుని యొక్క కృప కలుగుతుంది అనేది మన సనాతన వైదిక ధర్మాల్లో చెప్పబడిన మాట. తర్వాత అన్నిటికంటే తర్వాత ఈ మనం 5వ రోజు ఈ హోమాలు తృతీయ సవనం ఈ సౌమ్య చెరువు అయిన తర్వాత ఏమవుతుందంటే అవబృధ స్నానం అంటే దీక్షా విరమణ చేయాలి. దీక్షా విరమణ చేయడానికి ఒక ప్రత్యేకమైన ఈ జలం ఉన్న ఒక తొట్టి లాంటిదో లేకపోతే చెరువు లేకపోతే కాలవో లేకపోతే సముద్రము లేకపోతే నది దాన్ని మనం చేసుకుని అక్కడికి వెళ్ళి అక్కడ అవబృధయష్టి అని చేస్తారు. అవబృధయష్టిలో మళ్ళీ ఒక పురోడాశం ఆ వరుణ దేవుడికి సమర్పిస్తారు. ఆ వరుణుని సమర్పించిన తర్వాత దాని ద్వారా ఆయన సంతోషించి అక్కడ చేసుకోవడానికి మనకి అనేక మంత్రాలతో అక్కడ, ఎందుకంటే ఈ లోపల యజమాన దంపతులకి వీళ్ళకి మేఖలం కడతారు. తర్వాత అట్లానే వీళ్ళకి కృష్ణాజలం ఉంటుంది, చేతికి ఇది ఉంటుంది, ఇలాగ వస్త్రాలు ఉంటాయి. ఇవన్నీ కూడా ఆ దాంట్లో ఆ అవబృధ ఇష్టి ఆ మంత్రాలు అయిన తర్వాత ఇవన్నీ అక్కడ విసర్జించి ఆ తర్వాత 5వ రోజు అంటే 5 రోజుల యజ్ఞంలో 5వ రోజు అక్కడ ఆ స్నానం చేసి ఆ బట్టలు అక్కడ వదిలేసి వచ్చి మళ్ళీ కొత్త బట్టలు కట్టుకుని ఇంతకు ముందు మనం ఏదైతే ప్రాయణీయ అని చేసి దాంట్లో ఆ గిన్నె పెట్టి ఆ దర్భ పెట్టాము దాన్ని బట్టి ఉదయనీయ అని ఇంకొక ఇష్టి చేస్తారు. దాంతో ప్రాయణీయ ఉదయనీయల మధ్యలో జరిగే యజ్ఞమే సోమయాగం. ఆ ఉదయనీయం అయిపోగానే ఆమిక్ష అని ఇంకోటి ఒక చిన్న యాగం ఒకటి చేస్తారు. చేసి ఇంటికి తీసుకొచ్చి మహదాశీర్వచనం చేస్తారు. తద్వారా వాళ్ళ యొక్క లోకానికి ఉపయోగం అంటే మానవ జన్మ ఎత్తడమే లోకోపకారం కోసం కదా. అందున బ్రాహ్మడికి ప్రత్యేకంగా లోకోపకారం కోసమే కదా పుట్టింది. అందులో ఈ తద్వారా ఆయన ఆ జన్మ చరితార్థం చేసుకుంటాడు లోకోపకారం చేయడం ద్వారా. ఇది మొత్తం సంక్షిప్తంగా ఈ యజ్ఞాన్ని యొక్క వివరణ. అంటే మా యజ్ఞాల్లో కల్లా మొట్టమొదటి యజ్ఞం ప్రథమ అగ్నిష్టోమం. అక్కడి నుంచి వరుసగా సప్త సంస్థలు చెప్పండి. సంస్థలు అగ్నిష్టోమం మొదటిది, తర్వాత అత్యగ్నిష్టోమం, ముక్తి, షోడశి, అతిరాత్రం, అప్తోర్యామం, ఆప్తవాజపేయం తర్వాత బృహస్పతి సవం. అంటే చెప్పడానికి 8 యాగాలు కనిపిస్తాయి. కానీ ఆప్తవాజపేయం బృహస్పతి సవం రెండు ఒకటి. ఆప్తవాజపేయానికి బృహస్పతి సవం దానికి శాంతి కారణం. అంటే ఆప్తవాజపేయం కొంచెం సాక్షాత్ దైవత్వం వస్తుంది. వచ్చిన తర్వాత మరి అక్కడ సప్త సంవత్సరం ఆప్తవాజపేయం చేసిన తర్వాత 17 మూరల వ్యూహం మీద స్వర్గారోహణం చేస్తాడు. చూశాను మన స్వర్గారోహణం. ఆ స్వర్గారోహణ చేసిన అతనికి మళ్ళీ కింద దిగి భూమిలోకి రావాలంటే అనేక నియమాలు ఉంటాయి. ఆ నియమాలన్నీ ఇతను పాటించాలి. తర్వాత చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా దాన్ని పాటింపజేయాలి. ఇన్ని బాధలు ఉంటాయని వెంటనే ఏం చేస్తారంటే శాంతి కాముకమైన బృహస్పతి సవయాగం చేస్తారు. చేసినందువల్ల అతను మళ్ళీ మామూలుగా యథావిధిగా తన యొక్క ప్రవృత్తిని నిర్వహించుకోవడానికి అధికారం సంపాదించుకుంటాడు. లేకపోతే ఈ ఎన్ని సమస్యలు ఉంటాయంటే ఆ వాజపేయం బృహస్పతి సవం చేసే లోపల ఆ వాజపేయి యాజి కింద నడవకూడదు, బంగారు పాదుకల మీద నడవాలి. అలానే తనకంటే ఎత్తులో ఎవరు కూర్చోకూడదు, తను ఉంచుండగా మిగతా వాళ్ళు ఎవరు కింద కూర్చోకూడదు, మిగతా వాళ్ళు కూర్చొని ఉండకూడదు, తనకంటే పెద్ద సింహాసనంలో కూర్చోకూడదు. అలాగా చాలా నియమాలు ఉన్నాయి. తను ఎవరు తాకూడదు. ఇట్లా చాలా ఉగ్రమైన నియమాలు ఉన్నాయి. ఈ ఉగ్ర నియమాల్లో కలియుగంలో మరి సాధింపుడు పూర్వకాలంలో అంటే ఆ కాలంలో రాజులు వాళ్ళందరూ ఉండే జాగ్రత్తగా అట్లా చేసేవాళ్ళు. కానీ ఈ కాలంలో సాధ్యపడదు కాబట్టి వెంటనే ఏం చేస్తారంటే శాంతి కాముకమైన బృహస్పతి సభ యాగం చేయడం ద్వారా ఈ నియమాలన్నింటినీ అంటే ఇతని వల్ల లోకానికి అపకారం జరగకూడదు కోసం బృహస్పతి సభ యాగం చేస్తారు. అది సప్త సంవత్సరాల్లో కలిసిపోయింది. ఆప్తవాజపేయంతో బృహస్పతి కలిసిపోయింది. రెండు
చూస్తే రెండు వేరువేరు యాగాలు, వేరువేరు సంకల్పాలు, దేవతలు. కానీ అక్కడికి వచ్చేసరికి మాత్రం ఇప్పుడు లాస్ట్ ఇయర్ మీరు చేసింది అదే కదా, ఆ 7 సప్త సంవత్సరాలు అయిపోయాయి ఇప్పుడు. సప్త సంవత్సరాలు అయిపోయి ఇప్పుడు నెక్స్ట్ ఏమో మహాగ్ని చయనం. మహాగ్ని చయనం పౌండరీకంతో కూడిన మహాగ్ని చయనం చేయాలి. అది ఎన్ని రోజులు? అది 30 మాసాపవర్గం అంటే 33 రోజులు పడుతుంది. అబ్బా. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ ఆ గురుగారి సెంటనరీ సెలబ్రేషన్గా చేసేది మహాగ్ని చయనమా? శత జయంతి సందర్భంగానే ఈ మహాగ్ని చయనం యోడ పౌండరీకం కలిపి చేయాలి. అంటే యోడ పౌండరీకంలోని యోడ పౌండరీకం స్వతంత్ర కర్తవు కాదు, మహాగ్ని చయనంతో కలిపితే కానీ స్వతంత్ర కర్తవు అవ్వదు. అందువల్ల మహాగ్ని చయన యుక్త యోడ పౌండరీకం. ఒక ఆశీర్వచన మంత్రం చెప్పండి, యజ్ఞంలో వాడేది ముఖ్యంగా. దివస్పరి ప్రథమం యజ్ఞే అగ్నిరస్మద్వితీయం పరిజాతవేదాః తృతీయమప్సు రమణ అజస్రవింధానయేనంజలతే స్వాధీః విద్మాతే అగ్నే త్రేధా త్రయాణి విద్మాతే సద్మవిహృతం పురుత్రా విద్మాతే నామ వరమం వహాయద్విద్మాతముత్సంయతా జగంధ సముద్రయత్వా రమణ సంతం రచక్షాయితే దివో అగ్నౌధన్ను శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. రోచమానः శోభనः శోభమానः కళ్యాణः. శుభం భూయాత్.